మొదటి నుంచి కూడా చాలా అభిమానిస్తాను ఈ గ్రామాన్ని. ఎందుకంటే ఎప్పుడు కూడా మన వెన్నంటే సొంతంగానే చాలా పనులు చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం 20 లక్షలతో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరికి శంకుస్థాపన వచ్చినందుకు చాలా సంతోషమైన విషయం సార్. అలాగే సమస్యలు నాకు విన్నవించడం జరిగింది సార్. తమ ముందు పెడతా ఉన్నా. మొట్టమొదటిగా అంటే ట్యాంక్ కట్టేది కానీ దాన్ని వాడకంలో లేదు. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అట్లాగే నీటికి కొరత అన్నది ఉండకుండా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు కొంచెం కొరత. నాగేశ్వరరావు కూడా వేదిక మీదకి రావాలి, అదొకటి ఉంది సార్. అట్లాగే ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉంది కానీ అది చాలా మంది ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. 1/2 కిలోమీటర్ ఉంది సార్. 2 సెకండ్ల ఫార్మేషన్ చేపిస్తే సరిపోతుందని వాళ్ళు గౌరవం జరిగింది. ఇక ఉన్న విషయం ఏంటంటే అందరి గ్రామాల్లాగానే ఇంద్రమ్మ ఇండ్ల కోసం కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. మీరు వాళ్ళ అవసరాలు తీర్చాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. పూజ చేయడానికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, గురువు గారు స్వాగతం, సుస్వాగతం. అలాగే అంతరెడ్డి రాజరెడ్డి గారికి, గంగశంకర్ గారికి, నాగేశ్వరరావు గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబం నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. తాండా పెద్దలు, మహిళలు, ప్రజలు ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. సార్, మీరు 2000 గణపతి రెడ్డి గారు సార్, మీరు 2009లో ఇక్కడ మన భోజన నియోజకవర్గం మేము కలిసినాము. మీరు గెలిచి మినిస్టర్ అయినారు సార్. అప్పుడు ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ తర్వాత మాకు ఏ అభివృద్ధి చెందలేదు సార్. మీరు పదవిలో ఉన్నా లేకున్నా ఇక్కడ నుంచి భోజనం వెళ్తే ప్రతిసారి ఏం లేదా, ఏం నాయక్, ఎలా ఉన్నారు, పంట పొలాలు ఎలా ఉన్నాయి, ప్రతిసారి మీరు పదవిలో ఉన్నా లేకున్నా మమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ మీరు మా నియోజకవర్గంలో ఉండడం మరి అందరూ అదృష్టం సార్. ఇంకోటి సార్, మనకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది. దాదాపు అందరూ బ్యాంకు వెళ్లకుండా 10 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నారు. రుణమాఫీ ఒకటే అయింది. తర్వాత ఈ బోనస్ విషయం సార్ కూడా రైతులు అంటే వారికి ప్రాణం. ప్రతి ఈ ఏజ్లో కూడా వారు ప్రతిసారి ప్రతి విలేజ్ తిరుగుతున్నారంటే చాలా గొప్ప విషయం అది. ప్రతిసారి రైతుల కోసం, ప్రజల కోసం వారు శ్రమిస్తున్నారు. వారిని చూసి చాలా గౌరవంగా ఉంది. ఇంకోటిసారి ఇక్కడ పనులు అంటే ఒకటి 11 kV తాండ మీదకి ఉంది సార్, ఇళ్ళ మీదకి పోతుంది సార్. అదొకటి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని తొలగించుకుంటున్నాం సార్. వాటర్ సమస్య ఒకటిసారి బోర్ అయితే వేసినాం సార్. అది కాకపోతే 1 కిలోమీటర్ ఉంది సార్ పైప్ లైన్ సార్. మేము పాతది అది చాలా మరమ్మతులు చేసి ఇబ్బంది అవుతుంది సార్. అదొకటి. రోడ్డు కూడా ఖరాబ్ అవుతుంది, ఇంట్లో వాటర్ వస్తుంది సార్. అదొకటి కాల్వట్ విషయంలో చూడాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. మాకేంటంటే మేము చాలా వెనుకబడి ఉన్నాం. కొన్ని చిన్న పనులు మాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు. విశ్వనాథ్ మాట్లాడు కోరుతా ఉన్నాం. దాంతో సార్ పంట పండించుకోని చెప్పండి. నేను పండిస్తా సార్. వస్తున్నాయి, పెరుగుతాయి. ఏమేమి పండిస్తున్నాయి, ఏం కూరగాయలు డిపెండ్ ఉంటుంది. బీరకాయలు కూడా ఎంత తక్కువ 25 రూపాయలు ఉంటుంది. పంటకి ఎంత అవుతుంది? అదే మంచిగా అయింది. లక్షలు అయితే ఏమి సిమెంట్ పోలు వేస్తారా? రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు దొరికేది సిమెంట్ పెట్ట కుట్టుంటారు. ఎంత ఇంట్లో తెచ్చుకోండి. సగం మీరు సగం లేదు. ఈ నెలలో అయిపోతుంది. 2 నెలల కథం చేయండి. 20 మంది వేస్తారో, ఎందరో వేస్తారో ఆపాప ఎక్కడికే సగం వచ్చా మంచిగా ఉంటే మళ్ళీ చూద్దాం. పేరు రాపించుకొని ఇచ్చేది. సరే, ఇంకేముంది రోడ్డు
జమేస్తున్నాం. మీకు ఏడాదికి ఇప్పుడు 12,000 ఇస్తాం. ఎవరికి భూమి లేక ఉపాధి పనిపోతున్నాం. అర్థమైందా? సరే, నెలకు 1000 రూపాయల కడిగి ఇందులో లేవు. నాకు లేవనే ఇస్తే ఊరు తాటకి కాబట్టి 10 వస్తుంది, 12 వస్తుంది. అవి లేని వాళ్ళని చూసుకోరు మీరు. అది మీరు ఎట్లా పంచుకుంటారు? ఊరికి ఎన్ని వస్తాయి ఇస్తాం. సంవత్సరం 10 వస్తాయి. ఆ పైసలన్నీ గతం చేసుకోవాలి. పక్క వాళ్ళకి ఇస్తాం.